గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు డేట్ వచ్చేసి 9/4/2025. సో మనం ఈరోజు డైలీ అనాలిసిస్ వీడియో చేద్దాము. ఆల్రెడీ నిన్న చేసిన విధంగా నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ అయింది, ఈ రోజు ఏ విధంగా ప్లాన్ చేయాలో కూడా చూద్దాము. సో నేను నిన్న ఇచ్చిన లెవెల్స్ ఇవి. నేను ఈ ఈ పర్పుల్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను నిన్న, అండ్ అంతేకాకుండా ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను, ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. సో మార్కెట్ పర్పుల్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చింది, కానీ అంత పెద్ద ఆపర్చునిటీ కాదు, బట్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ రెడ్ జోన్ నుంచే మార్కెట్ అనేది రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కింద పడింది. దాని తర్వాత ఇక కిందికి వచ్చినప్పుడు నేను ఈ రెడ్ జోన్ గ్రూప్ లో అప్డేట్ చేశాను, అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ లో. సో ఎప్పుడైతే గ్రూప్ లో అప్డేట్ చేశానో, అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పెరిగింది, కానీ ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇంకొకటి, ఈ జోన్ కి మార్కెట్ టచ్ అవ్వలేదు, టచ్ అవ్వకుండానే సాలిడ్ గా పెరిగింది. సో నేను ఆ కన్ఫర్మేషన్ రాలేదని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, అండ్ ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఎట్లాంటి ప్రాపర్ కన్ఫర్మేషన్ రాలేదు, 5 minutes లో కానీ 1 minute లో కానీ. సో మనం ఎప్పుడైనా సరే విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం, వితౌట్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ తీసుకోను. సో ఇక్కడ నుంచి మార్కెట్ పడింది, మళ్ళీ ఇదే జోన్ నుంచి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పెరిగి మళ్ళీ రెసిస్టెన్స్ ఇదే జోన్ నుంచి తీసుకొని సాలిడ్ గా అప్పుడు మార్కెట్ పడ్డ తర్వాత ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ కదా మనది, పర్పుల్ జోన్. మళ్ళీ ఇదే జోన్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరిగింది, ఇక్కడనే రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇదే జోన్. చూడండి ఒకసారి ఈ జోన్ ని ఎన్నిసార్లు రీటెస్ట్ చేసిందో, కానీ మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేయలేదు. చాలా సేపు ఇక్కడనే మార్కెట్ అనేది టైం పాస్ చేసింది, కానీ ఆ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేయలేదు. చూడండి మన లెవెల్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. ఒక్కసారి మనం లెవెల్స్ తీసుకున్నాం అనుకో, ఆ లెవెల్స్ ని మార్కెట్ క్రాస్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది, అసలు క్రాస్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ పెరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 స్ట్రాటజీస్. మనం ఏవైతే లెవెల్స్ తీసుకుంటామో ఈ స్ట్రాటజీని, మాస్టర్ స్ట్రాటజీస్ ని బేస్ చేసుకుని మార్కెట్ ఆ లెవెల్స్ కి 100% రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు ప్రతిరోజు చూడండి నా డైలీ అనాలిసిస్ వీడియో, ప్రతిరోజు నా లెవెల్స్ చూడండి. మీరు ఇన్స్టాగ్రామ్ లో టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది నా లెవెల్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తాయి. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాము. సో ఈ రోజు మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతుంది కాబట్టి ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్, ఈ ఎల్లో జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో. వితౌట్ కన్ఫర్మేషన్ తో ట్రేడింగ్ చేయొద్దు. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ అవుట్ చేస్తే మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. బ్రేక్ అవుట్ చేసిన తర్వాత న్యూ లెవెల్స్ ఏమైనా వస్తే న్యూ లెవెల్స్ అప్డేట్ చేస్తాను, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఆ న్యూ లెవెల్స్ ఎప్పుడైనా సరే టెలిగ్రామ్ లో ఇస్తూనే ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. దాని తర్వాత లెవెల్ ఈ ఎల్లో లెవెల్. మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ అనేది కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఆపర్చునిటీ అనేది చూడొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ జోనే. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా బయింగ్ ఆపర్చునిటీ సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పడే అవకాశం ఉంది, అండ్ ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చూస్తే 15 minutes టైం ఫ్రేమ్ లో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. ఆల్రెడీ మార్కెట్ ని ఈ జోన్ కి బ్రేక్అవుట్ చేసింది, ఈ జోన్ దగ్గర ఎట్లాంటి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఒకవేళ మార్కెట్ కింద పడి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. సో ఇది సినారియో. ఈ రోజు ఏమైనా న్యూ లెవెల్స్ యాడ్ అయినా అప్డేట్ చేస్తాను నేను గ్రూప్ లో. అండ్ ఇది అలాగే ఒకసారి మనం యూరో యూఎస్డి ఈ రోజు చేసి చూద్దాం. మీరు యూరో యూఎస్డి లో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు, ఇది కూడా బెస్ట్ పేర్. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో చెక్ చేద్దాము మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో, స్ట్రక్చర్ ఎటువైపు ఉందో. 30 minutes టైం ఫ్రేమ్ లో చూద్దాం ఒకసారి. 1 hour టైం ఫ్రేమ్ లో క్లారిటీ లేదు. ఓకే, మార్కెట్ 30 minutes టైం ఫ్రేమ్ లో షిఫ్ట్ అయిపోయింది ట్రెండ్. ఇది ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూడండి. అండ్ అంతేకాకుండా ఇది ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. అండ్ ఇది ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పెరుగుతుంది. సో ఒకసారి దీన్ని కూడా వాచ్ చేసుకుంటూ ఉండండి. ఇది కూడా బెస్ట్ పేర్, ఇందులో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఈ జోన్ ఈ 3 జోన్స్ అనేవి ఇంపార్టెంట్ జోన్స్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 జోన్స్ దగ్గరికి ఏ జోన్ దగ్గరకు వచ్చినా కూడా మీరు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో బయింగ్ సైడ్ చూడండి.
అది 30 మినిట్స్ టైం ఫ్రేమ్. ఒకవేళ 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఏమైనా అప్డేట్ వస్తే నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఇప్పటి నుంచి మనం యూరో యూఎస్డి కూడా డైలీ అనాలిసిస్ చేద్దాము. దీంతో కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు, ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇంటర్నల్ గా ఈ జోన్ అనేది ఉంది. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ ఉంది, ఇంటర్నల్ జోన్. ఈ జోన్ దగ్గర వచ్చినప్పుడు సెల్లింగ్ బయింగ్ ఆపర్చునిటీ చూడండి. సరే, ఈ రెండు వాచ్. ఓకే, ఇది అనాలిసిస్ వీడియో. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. నేర్చుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.